సరే ఇక్కడ చూసినా ఎలక్షన్ల హవా కనిపిస్తుంది. అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్న దానికంటే నిజంగా కొత్త రాజకీయ పార్టీలు ప్రపంచం సృష్టిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో బ్రహ్మరథం పట్టినటువంటి పార్టీలు ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయాయి. మీరేమంటారు సార్ వీటి గురించి? సార్ రమణారెడ్డి గారు డిబేట్ లో ఉన్న ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఒక రకంగా ఇది దేశ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుద్దామనే విధంగా ఈ రోజు మొత్తం ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలైన ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అండ్ అస్సాంలో బీజేపీ అనేది అంత బలంగా ముందుకు రావడం అనేది రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో కొత్త మార్పుకి నాంది పలుకుతాయి అనేది ఉన్నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎస్ఆర్ దాంట్లో ప్రధానంగా మమతా బెనర్జీని టార్గెట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వము చేసిన కొన్ని కార్యక్రమాల వలన అక్కడ ఒక రకమైన భయానకమైన వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మైగ్రెంట్స్ ని పెద్ద స్థాయిలో తొలగించడం వలన మమతా బెనర్జీ ఈ రోజు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. రెండో కారణం ఏంటంటే మమతా బెనర్జీ యొక్క ఒంటెత్తు పోగొట్టు అనేవి ఎరగట్ పాలిటిక్స్ అనేవి ఆమె ఓటమికి ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా స్కామ్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి ప్రభావంతో ప్రధానంగా బీజేపీ దాదాపు 2 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది. అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, పార్టీకి సంబంధించిన అనేక విభాగాలు చాలా తీవ్రంగా కృషి చేసినాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది బీజేపీ. కాబట్టి 2 రాష్ట్రాల్లో మనం ఊహించని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడు విజయ్ పట్ల తమిళనాడు ప్రభుత్వము స్టాలిన్ ప్రభుత్వం ఎవరైతే తీరు, కేంద్ర ప్రభుత్వం కూడా విజయ్ సినిమా జననాయకాన్ని విడుదలలో సహకరించకపోవటము, సెన్సార్ 2 సార్లు 3 సార్లు దాన్ని రివ్యూ చేయటము, ఇవన్నీ కూడా విజయ్కి ప్రజల్లో పెద్ద అభిమానాన్ని పెంచినాయి. ముఖ్యంగా యువతలో విజయ్ పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. అంత పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ ముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే 1983లో ఎన్టీ రామారావు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైతే రెస్పాన్స్ వచ్చిందో సినిమా నటుడిగా కాకుండా ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారిని వాళ్ళ ఏ రోజైతే ఆ రోజు 83 ఎలక్షన్ లో ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా అదే.